హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు వరలక్ష్మి వ్రతం రోజున వాయినాలు ఇవ్వడం తప్పనిసరి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటారు. కానీ శ్రావణ మాసాల్లో వచ్చే 4 శుక్రవారాల్లో ఏ రోజైనా జరుపుకునే వెసులుబాటు మహిళలకు శాస్త్రం కల్పించింది. మరి నోము సందర్భంగా వాయినం ఇచ్చేటప్పుడు పాటించవలసిన పద్ధతుల గురించి తెలుసుకుందాం. అసలు వాయినం ఎందుకు ఇస్తారంటే, సాటి మహిళను వరలక్ష్మి రూపంగా భావించి ఆమెకు పూజ చేసి గౌరవించడం, అమ్మవారు వేరొక రూపంలో వస్తారని విశ్వసిస్తారు. వాయినంలో ఏమేమి ఇవ్వాలంటే, నూతన వస్త్రం, చీర లేదా జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, గాజులు, 5 తమలపాకులు, 2 ఒక్కలు, పువ్వులు, 2 పళ్ళు, నానబెట్టిన శనగలు, చలివిడి, శక్తి కొలది దక్షిణం కూడా తప్పనిసరి ఇవ్వాలి. ఇప్పుడు వాయినం ఎలా ఇచ్చి పుచ్చుకోవాలో తెలుసుకుందాం. వాయినం ఇస్తున్నవారు ఇస్తినమ్మ వాయినం, వాయినం పుచ్చుకుంటున్నవారు పుచ్చుకుంటినమ్మ వాయినం అని పలుకుతారు. అక్కడ వాయినం స్వీకరించేది కేవలం ఒక మహిళ కాదు, సాక్షాత్తు మంగళగౌరి పార్వతీదేవి లేదా వరలక్ష్మీదేవి రూపుగా భావించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.